అని చెప్పడంతో ఫోన్ పే ద్వారా డబ్బులు పంపించిన విజయవాడ భక్తులకు టోకరా ఇచ్చి జంప్ అయ్యాడో కేటుగాడు. శ్రీశైలం వచ్చి మోసపోయామని గ్రహించిన విజయవాడ భక్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి భక్తులకు దర్శన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. విజయవాడ భక్తులు ఇచ్చిన వివరాలతో కేటుగాడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు దేవస్థానం అధికారులు. శ్రీశైలంలో అమ్మవారి గుడి దగ్గరకు వస్తూ ఉంటారు. ఇష్ట కామేశ్వరి అమ్మవారి గుడికి అక్కడ కొత్తలు పరిచయం సార్ వచ్చినప్పుడు మీకు ఎప్పుడన్నా ఏమైనా కావాలంటే నేను టికెట్లు కానీ దేవస్థానానికి సంబంధించి ఏమైనా అన్నీ ప్రయత్నిస్తానని చెప్పి మా ఫోన్ కాంటాక్ట్లో ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు అదేవిధంగా నేను ఇప్పుడు శ్రీశైలం బయలుదేరే ముందుగా ఒక వారం క్రితం నేను టికెట్ బుక్ చేయాలని చెప్పానంటే నంబర్ ఇచ్చాడు. ఆ నంబర్కి ఫోన్పే ద్వారా డబ్బులు కొట్టాను. అతను కాంటాక్ట్ ఫోన్పే చేసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఫోన్ ద్వారా చేయలేదు. నేను ఫోన్పే కొట్టిన నంబర్ ఆడవాళ్ళ నంబర్ కొట్టాను. ఆ నంబర్తో చేసి ఆయన మా బాగా ఆయనతోనే మాట్లాడండి, నాకు తెలియదండి, నా ఫోన్ కాంటాక్ట్లో కూడా లేడన్నాడు. ఈ రోజు దర్శనానికి వచ్చాను. నేను రోజు ఏదో సత్రంలోకి వెళ్ళి మళ్ళీ టికెట్లే బుక్ చేసుకుంటాను.